వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా, బీజేపీ సీనియర్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి 81 ఏళ్ల బీఎస్ యడ్యూరప్ప పై లైంగిక వేధింపులు ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకల రేపుతున్నాయి. 17 ఏళ్ల అమ్మాయిపై అయానా లైంగిక దాడికి పాల్పడరంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అయానాపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. మోసం పోయిన కేసులో సహాయ చేయాలంటూ బాధితురాలు తల్లి ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కూతురిని భాజపా, బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాకెళ్లి లైంగిక దాడికి పాల్పడరంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వాళ్ళు పోలీసులను ఆశ్రయించగా అర్ధరాత్రి తర్వాత పోలీసు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలను యడ్యూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారంటూ పేర్కొంది. వారు ఇప్పటివరకు 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను విడుదల చేసింది. Stay tuned for more updates, like, share and subscribe.